అసలు అగ్ని ఎందుకు దేవుడయ్యాడు అనే విషయం గురించి ఈ రోజు అయితే మనం తెలుసుకోబోతున్నాం గైస్. సో అది కూడా 3 రూపాల్లో అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా అయితే సైన్స్ రూపంలో తెలుసుకుందాం. ఆ తర్వాత మైథాలజీ ఏం చెప్తుంది, లాజిక్ ఏం చెప్తుంది అనే విషయం గురించి ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అగ్ని అనేది ఒక వస్తువు కాదు, ఇది ఒక దేవుడు కాదు, ఇది ఒక ఆయుధం కూడా కాదు. అగ్ని అంటే మనుషులను జంతువుల నుంచి వేరు చేసిన ఒక మంచి శక్తి. ఒక్కసారి ఊహించు, ఈ భూమి పైన అగ్ని కనబడకపోతే అసలు మనం ఏమయ్యే వాళ్ళం? అసలు ఇల్లు ఉండేదా? వంట చేసుకునే వాళ్ళమా? అసలు లోహాలు తయారయ్యేవా? నాగరికత అసలు ఉండేదా? లేదు. అలాంటప్పుడు మన పూర్వీకులు అగ్నిని దేవుడిగా ఎందుకు మార్చారో ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీ ఆలోచన శక్తే మారిపోతుంది. అసలు అగ్ని లేకపోతే మనిషి ఏమయ్యేవాడు? మనిషి మొదట్లో అడవుల్లో జీవించేవాడు, చలికి చచ్చిపోయేవాడు, పచ్చి మాంసాన్ని తినేవాడు, చీకటంటే చాలా భయపడేవాడు. అగ్ని వల్ల ఆహారం ఉడికింది, అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయింది, మన శరీరానికి శక్తి అనేది పెరిగింది, మన మెదడు అనేది చాలా అభివృద్ధి చెందింది. ఇదే సైన్స్ చెప్తున్న నిజం. ఉడికించిన ఆహారం వల్ల మనిషి మెదడు పెద్దదైంది, ఆలోచన శక్తి పెరిగింది. అంటే అగ్ని లేకపోతే మనిషి ఇప్పటికీ జంతువుగానే ఉండేవాడు. ఇక్కడే మొదటి నిజం ఏంటంటే అగ్ని అనేది మనిషి యొక్క మొదటి అభివృద్ధి. అగ్ని అనేది మనిషికి చాలా స్నేహితుడు కూడా, అలానే ఒక శత్రువు కూడా. అగ్ని అనేది మన చలిలో చాలా వెచ్చగా ఉంటుంది, అదే అగ్ని మనల్ని కాల్చేస్తుంది. ఇప్పుడు లాజిక్గా ఆలోచించు, మనిషి అసలు ఎవరిని గౌరవిస్తాడు? తన జీవితాన్ని మార్చిన ఒక శక్తిని. మనిషి ఎవరికి చాలా భయపడతాడు? తన జీవితాన్ని నాశనం చేయగల శక్తిని. ఆ రెండు ఒక అగ్ని మాత్రమే. అందుకే దానితో ఆటలు ఆడకూడదని దానిని చాలా పవిత్రం చేస్తారు, అగ్నిని దేవుడు చేశారు. ఇది అజ్ఞానం కాదు, ఇది సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు అగ్ని ఎందుకు దేవుడు అయ్యాడో అనే విషయం గురించి మైథాలజీలో తెలుసుకుందాం. మన యజ్ఞాలు చూడు, అగ్ని అనేది మధ్యలో ఉంటుంది. ఎందుకు? అగ్ని అనేది మార్పు చేసే ఒక శక్తి. మనిషి చేసిన పని అర్థవంతమైందని మనసును నమ్మకం కలిగించడానికే ఈ వ్యవస్థ. అగ్నిదేవుడు మన మాటలను దేవతలకు చేరుస్తాడు అని కాదు. అగ్ని అనేది ఒక మార్పు. ఇనుము చూడు, అసలు అగ్ని లేకపోతే ఇనుము ఏమిటికి పనికిరాదు. అగ్నిలో కరిగితేనే ఆయుధం అవుతుంది, పరికరం అవుతుంది, ఇల్లు కట్టే సామాగ్రి అవుతుంది. మనిషి కూడా అంతే. కష్టాలనేవి అగ్ని లాంటిది, అందులో కరిగితేనే మనిషి బలవంతుడిగా మారుతాడు. అందుకే మన సంస్కృతిలో అగ్ని అనేది ఒక మార్పుకు సంకేతం. పెళ్లిలో అగ్ని చుట్టూ తిరుగుతారు, ఎందుకంటే జీవితం మారుతుందని సూచన. అసలు అగ్ని దేవుడే అయితే మనం ఏం మర్చిపోయాం? అగ్ని ఈ రోజు మన చేతుల్లో ఉంది, ఫ్యాక్టరీలు, బాంబులు, ఆయుధాలు అని. కానీ భయం లేదు, కంట్రోల్ లేదు, గౌరవం లేదు. అందుకే అడవులు కాలిపోతున్నాయి, నగరాలు కాలిపోతున్నాయి, మనిషిని మనిషే కాల్చుకుంటున్నాడు. అగ్ని శాపం కాదు, అగ్ని ఒక దేవుడు కాదు, అగ్ని అనేది ఒక బాధ్యత. అగ్నిని గౌరవించకపోతే అది మనల్ని నాశనం చేస్తుంది. మన పూర్వీకులు అగ్నిని దేవుడిగా మార్చింది దాన్ని పూజించడానికి కాదు, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవడానికి. అగ్ని అనేది వెలుగునిస్తుంది, అగ్ని నాశనం కూడా చేస్తుంది. దాన్ని ఎలా వాడాలో మన చేతుల్లోనే ఉంది. దేవుడు అగ్నిలో ఉన్నాడా లేదా, అగ్ని మనిషిని దేవుడిగా మార్చిందా అనేది కాదు ప్రశ్న. అగ్ని లేకపోతే అసలు మనిషి ఉండేవాడా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.